అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు. అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 మాయలెన్నో చేస్తాడు, మనసు దోచుకుంటాడు, ఆపద నుండి ఎప్పటికప్పుడు కాపాడుతుంటాడు. అనునిత్యం మా వెంటే సాయం ఉంటాడు. ఏది ఏమైనా మాకు తోడుంటూ నీడలా చేరుతాడు. ఉరుములా ఉరుముతాడు, మెరుపులా కదులుతాడు, కదిలిస్తే ప్రపంచంలా దూసుకుపోతాడు. ప్రేమిస్తే ప్రయోజకంగా ప్రత్యక్షమవుతాడు. పండగా ఉండి కండనే చూపి అండగా చేరుతాడు. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భూమిలో తిరిగేటి వాడే వీడు. అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 ఏమిరా బుడతా, ఏమా చూపు? అది కాదు గురవా, మిమ్మల్ని ఇలా చాలా ప్రశాంతంగా ఉండడం చూసి కాస్త ఆశ్చర్యంగా ఉంది అంతే. మూర్ఖుడా, కాలభైరవుడి అనుగ్రహం పొందే వరకు నాకు ప్రశాంతత ఎక్కడిది? ఏ మహామాంత్రికుడికి ఇది విరామ సమయం రా. అభిరా ఆ బాలుడికి రక్షగా ఉన్నంత కాలం వాణ్ణి అపహరించటం అసంభవం. తెలిసిందేగా, ఇందులో కొత్త ఏమంది? ఆ అభిరా నాశనమయ్యే ఘడియ అతి చేరువలోనే ఉంది. అభిరా లేకపోతే ఆ బాలుణ్ణి నా నుండి కాపాడేదేవం. అభిరా అంతమైన మరుక్షణం ఆ బాలుణ్ణి కాలభైరవుడికి నైవేద్యంగా అర్పిస్తా. కానీ అభిరాని అంతం చేయడం ఎలా? కాలం. కాలమా? కాలం అంతం చేయడం ఏమిటి గురవా? అవునురా బుడతా, వాణ్ణి సృష్టించిన నాకు సైతం వాణ్ణి అంతం చేసే శక్తి లేదురా. కానీ కాలభైరవుడు చెప్పిన దాని ప్రకారం వాడి నాశనం అతి చేరువలోనే ఉంది. ఇన్నాళ్ళు నా కన్ను కప్పి స్నేహితులతో సరదాగా గడిపిన అభిరా నా లక్ష్యానికి అడ్డుగా నిలిచి ప్రతిసారి నన్ను ఓటమి పాలు చేసిన ఆ అభిరా ఇక ఉండడు. ఏమిరా బుడతా, ఏమా అయోమయం? అభిరా నాశనం అవడం నీకు నచ్చలేదా? అయ్యో, అలాంటిదేం లేదు గురవా. కాకపోతే నాకు చిన్న సందేహం. ఏమిరా అది? మీరన్నట్టుగా అభిరా నాశనం జరుగుతుందో లేదోనని చిన్న సందేహం అంతే. అభిరా నాశనం ఎవరో చేసిన సంకల్పం కాదురా, ఓ కాలభైరవుడే స్వయంగా చెప్పిన వాక్కు. దానికి తిరుగులేదు. ఇది కాలభైరుడు వాక్, దానికి తిరగలేదు అంటే ఎలా చెల్లుతుంది? అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియాలి కదా. కాలభైరవుడు చెప్పిన సమయానికి అబీరా అసలు ఎలా వెళ్ళిపోతాడో నేను అంజనంలో ఇప్పుడే చూస్తాను.
దీంతో గురవ గారు చెప్పింది నిజమో భ్రమో ఇప్పుడే తెలిసిపోతుంది. హలో నాగరాజు, నేను అంటే పేరు లేదా? పేరు చెప్పు. నేను నాగరాజు, ప్రసాద్ని. ఆ, ఆ, ఓ ప్రసాద్, నువ్వా? అసలు నీ గొంతే గుర్తుపట్టలేదు. గొంతు గుర్తుపట్టకపోయినా పర్వాలేదు, కనీసం నేను ఇచ్చిన అప్పైనా గుర్తుందా లేదా? ఆ, ఆ, అదేంటి ప్రసాద్ అలా మాట్లాడతావు? సమయానికి సహాయం చేసావు. నీ గురించి, నువ్వు ఇచ్చిన అప్పు గురించి ఎలా మర్చిపోతాను? చాలే, నీ గురించి తెలియదు ఎవరికి? వారానికో నెంబర్ మారుతూ ఎక్కడున్నావు తెలియకుండా తిరుగుతున్నావు. అబ్బే, అలాంటిదేం లేదు ప్రసాద్, కొంచెం బిజీ అంతే, తప్పుగా అర్థం చేసుకోకు. అబ్బో, నువ్వెంత బిజీగా ఉన్నావు మాకు తెలుసు, కానీ నా డబ్బులు ఎప్పుడు కడతావో చెప్పు. అదే ప్రసాదు, నేను కూడా ఆ పనిలోనే ఉన్నాను. ఒకసారి డబ్బు చేతికి అందగానే ఇచ్చేస్తాను. అదే ఎప్పుడు? ఖచ్చితంగా అడిగితే ఎలా చెప్పను ప్రసాదు? చెప్పానుగా, ఆ పనిలోనే ఉన్నాను. నువ్వు ఏ పనిలో ఉన్నావో నాకు అనవసరం. నీకు ఇంకా 1 రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు కనుక డబ్బులు కట్టలేదనుకో పోలీసులకు పట్టిస్తాను. ఆ పై నీ ఇష్టం. ప్రతి అడ్డమైన వాడి చేత మాటలు పడాల్సి వస్తుంది. చేతిలో నయా పైస లేదు, లక్షల అప్పుల్లో గురుకుపోయాను. రాము ఇచ్చిన గడువు కూడా దగ్గర పడింది. ఇప్పుడు ఈ ప్రసాద్ ఒకడు. ఏనాటికైనా ఈ ఆస్తి నాకే సొంతం అనుకున్నాను. నా కూతురే దానికి వారసురాలనుకున్నాను. కానీ ఆదిత్య వల్ల నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. మిల్కీకి బిస్కెట్లు తినిపిస్తున్నావు సరే, నువ్వేమైనా తిన్నావా లేదా? ఎప్పుడో తిన్నాను డాడీ. మిల్కీ ఆగు. ఏమైందన్నయ్య, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? టెన్షన్ పడ్డానికి నా దగ్గరే ఉందమ్మా. నీ గురించే ఆలోచిస్తున్నా. నా గురించా? నా గురించి ఆలోచించడానికి ఏముంది? నీకేంటమ్మా అలాగే అనిపిస్తుంది? నువ్వా అమాయకురాలివి, చెప్తే గాని దేని గురించి ఆలోచించవు. ఇప్పుడు ఏమైందన్నయ్య? ఇంకా ఏం జరగాలమ్మా? ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది. దేని గురించి నువ్వు మాట్లాడేది? అదే శాంత, ఆదిత్యను దత్తత తీసుకునే విషయం. ఓ, దాని గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? మరి అదే శాంత, ఆదిత్యను దత్తత తీసుకోవడం అంటే ఒక రకంగా ఈ ఆస్తి మొత్తానికి వాడిని వారసుని చేయడమే కదా. అవును, మేము అనుకున్నది కూడా అదే కదా. శాంత, ఉన్న పళంగా వాడిని దత్తత తీసుకుని నీ యావదాస్తికి వాడిని వారసుని చేస్తే రేపు నిన్ను బావని మెడబెట్టి బయటికి గింటేయడని ఏంటి నమ్మకం? అబ్బా అన్నయ్య, నువ్వు ఆలోచించినట్టుగా ఏమీ జరగదు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో శాంత. ఈ విషయంలో బావ తప్పకుండా నువ్వు చెప్పేదే వింటాడు. ఇప్పటికైనా నా మాట విని ఆదిత్య దత్తత తీసుకునే విషయం ఇంకోసారి ఆలోచించు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. మీ బావే కాదు, నేను కూడా ఆదిత్యను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ నిర్ణయంలో ఇక ఏ మార్పు ఉండదు. ఇక లాభం లేదు. శాంతకు చెప్పినా వినిపించుకోవడం లేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అఘోరా దగ్గరికి కూడా వెళ్ళలేను. శాంతకు చెప్పినా వినిపించుకోవడం లేదు. కిడ్నాప్ చేయిస్తే మహా అయితే వాడు దొరికే వరకు దత్తత కార్యక్రమం వాయిదా పడుతుంది. నాకు కావాల్సింది ఆస్తి. అది నాకు దక్కాలంటే అసలు ఆదిత్య ఈ లోకంలోనే లేకుండా పోవాలి. వాడు ఈ లోకంలోనే లేకుండా పోవాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఎంత ఆలోచించినా ఆదిత్యని ఏమీ చేయలేకపోతున్నాను. ఏమీ అర్థం కావడం లేదే. కానీ ఏదో ఒకటి చేయాలని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ ఏదో ఒకటి ఏమిటి? ఎవరు నువ్వు? నేనురా, నీ అంతరాత్మని. అలా దెయ్యాన్ని భూతాన్ని చూసినట్టు చూసి భయపడిపోతావేరా? నా అంతరాత్మవా? అవునురా, నేనే.
నీ అంతరాత్మని. నువ్వు నా అంతరాత్మవైతే నా లోపల ఉండాలి కదా. అవును, మరి నువ్వు బయటకొచ్చావు. నాకు నేనుగా బయటకు రాలేదు, నువ్వు పిలిస్తే వచ్చాను. పిచ్చిగా మాట్లాడకుండా లోపలికెళ్ళు. నేను లోపలికి వెళ్ళడానికి కాదురా బయటకొచ్చింది. మరెందుకు? నీ బాధను తీర్చుదామని. ఎందుకురా అలా నవ్వుతావు? నవ్వకేం చేయను? మనిషిని, నా బాధను నేనే తీర్చుకోలేకపోతున్నాను. నువ్వు నా ఆత్మవి, నా బాధను ఏం తీరుస్తావు? ఓరి పిచ్చి నాగరాజు, ఒరేయ్ నాకు పిచ్చి కాదురా, నీకే పిచ్చి. నీకు దండం పెడతా, నన్ను నా పని చేసుకొని ఆలోచించడమే కదా నీ పని. నీకు అలాగే ఉంటుందిరా. ఆ ఆలోచన నువ్వు చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. నేను వచ్చింది కూడా నీకు హెల్ప్ చేయడానికే. హెల్ప్ చేస్తావా? ఏం తెలుసని హెల్ప్ చేస్తావు? నిజంగానే నువ్వు పిచ్చి నాగరాజువేరా. మళ్ళీ పిచ్చన్నావా? ఏమీ చేయలేవు, ఒక ఆలోచించడం తప్ప. ఈ నాగరాజు ఆలోచన ఆటం బాంబు కంటే, నాగుపాము విషం కంటే పవర్ఫుల్ తెలుసా? నిజంగానా? నిజంరా, అది నిరూపిస్తా. ఎప్పుడు? ఆస్తంతా ఆదిత్య పేరు మీద రాసిన తర్వాతనా? కాదురా ఆత్మ నాగరాజు, విశ్వనాథం, శాంత ఈ ఆస్తంతా ఆదిత్య పేరు మీద రాయకముందే ఆ ఆదిత్యని ఏదో ఒకటి చేస్తాను. అడ్డు తప్పుకో. అది కాదురా, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఆదిత్యని అంతం చేసే ఐడియా. చెప్పరా, చెప్పు. ఏమిటా ఐడియా? వెరీ సింపుల్. వాడు తాగుతున్న పాలల్లో విషం కలుపు. రే నాగరాజు, ఎలా ఉంది? బాగుందిరా, బాగుంది. ఇంత చిన్న ఐడియా నా బుర్రకి ఎందుకు తట్టలేదు? మట్టి బుర్ర కదా. నువ్వు నా అంతరాత్మ అయినప్పుడు నీది కూడా మట్టి బుర్రే కదరా. ఇప్పుడు నేను బజారుకి వెళ్ళి ఆదిత్య కోసం విషం తీసుకురావాలి. చూశారు కదా? చూసాం. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈ రెండు చేతులు మూసి అటు ఇటు బాగా తిప్పుతాను. నువ్వు ఇలా తిప్పితే నేను చెప్పేది పూర్తిగా విను. ఏ టీను, గమ్మున ఉండు. అయితే చెప్పు. నేను బాగా తిప్పుతాను. దేనిని బాగా తిప్పుతావు? నిన్ను. ఆ తర్వాత ఏంటి ఆదిత్య? ఏమి లేదా బీరా, నేను అలా చేతులు తిప్పుతాను. అప్పుడు ఈ చిన్న రబ్బరు ముక్క అటు ఇటు మారుతుంది. మేము దానిని ఏ చేతుల్లో ఉందో చెప్పాలి, అంతేగా? అవును టీను, అంతే. మీరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. చెప్పండి చెప్పండి, నా చేతుల్లో ఆ రబ్బరు ముక్క ఉందా లేదా? ఉంటే ఏ చేతిలో ఉంది? ముందుగా ఎవరు చెప్తారు? అబీరా, ముందుగా నువ్వు చెప్పు. అలాగే టీను, ఏ చేతిలో ఉందబ్బా? కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ఒక కప్ ఐస్ క్రీమ్. కప్ ఐస్ క్రీమ్. అబ్బా, తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది. అయితే నేనే ముందుగా చెప్తాను. టీను, కరెక్ట్ గా చెప్తేనే కప్ ఐస్ క్రీమ్. ఒకవేళ కరెక్ట్ గా చెప్పకపోతే? గెలిచిన వాళ్ళు ఏం చెప్తే ఓడిన వాళ్ళు అది చేయాలి. సరే. టీను, నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమే ఆదిత్య. గుడ్. ఇప్పుడు ఆ రబ్బర్ ముక్క ఏ చేతుల్లో ఉంది? నేను చెప్తాను. రబ్బర్ ముక్క ఏ చేతిలో ఉందో నేను చెప్పేది కరెక్టే అయితే అభిరాని ఒక ఆట ఆడించొచ్చు. నీ కుళ్ళు బుద్ధి నాకు తెలుసు. నువ్వు గెలిచి నన్ను ఆడించాలని చూస్తున్నావు, కానీ అది నీ వల్ల కాదు. లలలా 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 లలా లలలా 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 లలా లలలా లలలా. టీను, ఎంతసేపు? ఆదిత్య, ఆ రబ్బర్ ముక్క నీ కుడి చేతిలో ఉంది. అభిరా, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇందులో చెప్పడానికే ఉంది ఆదిత్య. టీను కుడి చేయి అని చెప్పింది కదా, ఆ మిగిలినది ఎడమ చేతిలో ఉంది అని నేను అనుకుంటున్నాను. అయ్యో అభిరా, నువ్వు ఓడిపోయావు. అదెలా? ఎలా ఏముంది అభిరా?
ఆ రబ్బరు ముక్క ఎడమ చేతిలో ఉండదు. నాకు తెలిసి కుడి చేతిలోనే ఉంటుంది. నువ్వు ఓడిపోతావు. తొందరపడకు టీను. ఆదిత్య, నువ్వు చూపించు. ఇప్పటికైనా తెలిసిందా? నేనే కరెక్ట్గా చెప్పాను. నేనే గెలిచాను. ఆ, ఆ, ఊ, ఊ, ఆహా, ఆహా, ఉహు, ఉహు. ఆయ్, ఆయ్, ఆయ్. నేనే గెలిచాను. లా, 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 లా. నేనే గెలిచాను. హూ. సరే టీను, నేను బయటికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కొని తెస్తాను. ఆదిత్య, అభిర ఓడిపోయాడు. అభిర ఓడిపోయాడు. అభిర ఓడిపోయాడు. నాకిప్పుడు ఐస్ క్రీమ్ వద్దు. అభిర ఓడిపోయాడు కదా. చెప్పు టీను. నువ్వు చెప్పినట్టు నేను ఇప్పుడు చేస్తాను. చేస్తావా? నేనేం చెప్తే అదే చేస్తావా? పందెం అన్నప్పుడు పందెమే. చెప్పు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ, ఏం చెప్పాలబ్బా? ఏదో ఒకటి చేయించాలి. టీను, తొందరగా చెప్పు. ఆ, అభిరా నాలాగా చిన్నగా మారిపోవాలి. అలాగే. అభిరా, నువ్వు చిన్నగా భలే బాగున్నావు. ఎప్పటికీ ఇలాగే ఉండిపో. అలాగే ఆదిత్య, నువ్వు చెప్పింది చేయడమే నాకు తెలుసు. సరే కాన్న అభిరా, ఇప్పుడు నువ్వు నాలాగా చెయ్యి. అలాగే చేస్తాను. ఏ టీను, ఇప్పుడు ఏం చెయ్యాలి? చెప్తాను. నువ్వు అక్కడ నుండి ఎగిరి ఆదిత్య భుజం మీద కూర్చోవాలి. అంతే కదా. అలాగే. హాయ్ అభిరా. హాయ్ ఆదిత్య. ఆ, ఆ పలకరింపులు చాలు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇప్పుడు ఆ అభిరా, నువ్వు ఆదిత్య బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పుస్తకాన్ని ఆ బ్యాగ్ లో పెట్టు. చిటికలో పెడతాను. ఏ టీను, ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఆ అభిరా, నాకు ఆకలిగా ఉంది. వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురావా? ఎక్కడ నుండి? ఇంట్లో ఉంది కదా ఫ్రిడ్జ్, అందులో నుండి. అలాగే. రంగయ్య, నాకొక ఆపిల్ పండు ఇయ్యవా? నేను ఈయన కావాలంటే నువ్వే తీసుకో. సరే. రంగయ్య, చూసావా? నువ్వు ఇవ్వకుంటే నేను తీసుకోలేననుకున్నావా? రంగయ్య, ఇప్పుడు చూడు. బుడతా, గురుగారు పిలిచారా? లేదురా, అరిచాను. ఎందుకు అరిచారో చెప్పండి. చెప్పకపోతే చెప్పకపోతే చేసేది ఏముంది గురవా? మీరు చెప్పే వరకు ఎక్కడే ఉంటానా? అది అసలైన శిష్యరికం. నువ్వు నా అంతటి గొప్పవాడి అవుతావురా. ఎందుకు పనికి రాకుండా పోవడానికా? నేను బయటికి వెళ్తున్నాను. నీ మంత్రదండంతో, నా దగ్గర నేర్చుకున్న మంత్రాలతో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉండు. అలాగే గురవా. నేనిచ్చిన మంత్రదండం ఎక్కడుందిరా? నా పెట్టెలో ఉంది గురవా. వెళ్ళి తీసుకురా. పెట్టెలోనే పెట్టాను. ఏరా బుడతా, ఎక్కడ నీ బుల్లి మంత్రదండం? అది మీ చేతిలోనే ఉంది గురవా. నా చేతిలోనా? బుడతా, నా చేతుల్లో లేదురా. మీ మంత్రశక్తితో మాయం చేశారే. లేదురా బుడతా, వెళ్ళి చూడు, నీ పెట్టెలో ఉంటుంది. గురువా, ఉంది. యారా బుడతా, ముఖం అదోలా పెట్టావు. మళ్ళీ నా మంత్రదండం కనిపించడం లేదు గురువా. ఉందిరా బుడతా. ఎక్కడ గురువా? అక్కడేరా, అంత మంచిగా మెరుస్తూ కనిపిస్తుంది కదరా.
నేను బయటకు వెళ్ళాక నీ ప్రయోగాలు మొదలుపెట్టు. నేను బయట నుండి వచ్చేసరికి ఏదైనా కొత్తది సృష్టించరా బుడతా. అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 మంచికి మారు పేరే